తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైడ్రా చుట్టూ జూబ్లీహిల్స్ రాజకీయం తిరుగుతోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ వస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కారు కావాలా బుల్డోజర్ కావాలా తేల్చుకోవాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు పేదల ఇళ్లను తప్ప పెద్దల జోలికి హైడ్రా వెళ్లడం లేదని విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే హైడ్రా ఖతమవుతుందన్నారు. కారు రూపంలో బీఆర్ఎస్, బుల్డోజర్ రూపంలో కాంగ్రెస్ ప్రజల ముందుందని కేటీఆర్ కామెంట్ చేశారు. ప్రజలు తమకు ఏం కావాలో వాళ్లే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మళ్లీ గోసపడతారన్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైదరాబాద్ రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి, మోసపోతే గోసపడతారు. హైడ్రాని తీసుకొచ్చి పేదల ఇళ్లను మాత్రమే రేవంత్ సర్కార్ కూల్చుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రులు ఇతర నేతల ఇళ్ల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇల్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా కూలగొట్టింది, పొద్దుగలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. అవి ఎందుకు కనబట్టలేవు? తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.